సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బంగారం ధరలు 2 లక్షల వైపు పయనిస్తున్నాయి. అసలు బంగారం కొనాలా వద్దనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. 1,30,000 తులం దాటి పరుగులు పెడుతున్నటువంటి బంగారం తగ్గుతుందా, పెరుగుతుందా? అసలు ఇది పెరుగుదల అంతా కూడా ఫేకేనా? ఏం జరుగుతుంది బంగారం పెరుగుదల అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ధనత్రయోదశి ఇప్పుడు 2025 సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నటువంటి పెట్టుబడిదారులకు జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నారో నిపుణులు, అలాగే పెట్టుబడి సలహాదారు అయినటువంటి అంకుర్ జవేరీ ఆయన చేసిన విశ్లేషణ తాజాగా బంగారం ధరలు ఫేక్ అయినటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది బంగారం పెరుగుదలలో? ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఇప్పుడున్నటువంటి ధరలు ఎందుకు ఇంత హైప్ అయ్యాయి? ఆల్ టైమ్ రికార్డులో ఈరోజు బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఒకసారి ఈరోజు బంగారం ధరలు చూసిన తర్వాత మనం దీన్ని డీప్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే 3,300 రూపాయలు పెరిగింది. ఈరోజు 1,32,770 ఆల్ టైమ్ రికార్డ్. ఇది ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేదు. ఈ రేటు ఆ రేటుకు చేరుకుంది. అండ్ 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 3,050 రూపాయలు పెరిగి ఎట్ ఏ టైం 1,21,700 రూపాయలు పలుకుతుంది. సో ఈ భారీ పెరుగుదలతో 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 13,27,700 మార్కుకు చేరింది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలలో కూడా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్, విజయవాడ కానీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, విశాఖపట్నంలో కూడా 24 క్యారెట్ల పసిడి ధర 1,32,700గా నమోదైపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర 1,32,920 రూపాయల వద్ద, 22 క్యారెట్లు వచ్చేసి 1,21,850 వద్ద ఉంది. ఇక చెన్నైలో కూడా 24 క్యారెట్ల ధర వచ్చేసి 1,33,090 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అత్యధికంగా అక్కడే ఉంది. ఇక 22 క్యారెట్లు వచ్చేసి 1,22,000 అక్కడ పలుకుతుంది. అహ్మదాబాద్లో 24 క్యారెట్లు వచ్చేసి 1,32,820, 22 క్యారెట్ల ధర వచ్చేసి 1,21,750 రూపాయలు అక్కడ నమోదైంది. ఇక ఈ పసిడి దూకుడుతో ప్రస్తుతం పెట్టుబడిదారులకు మరియు వినియోగదారులకు ఇప్పుడు ఒక ఆందోళన అయితే నెలకొంది. అండ్ ఇక వెండి మార్కెట్ కూడా బీభత్సంగా పెరిగిపోతుంది. వెండి ధరలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్స్ వెండి కూడా నమోదు చేసింది. ఆ వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం. కిలో వెండి ధర కూడా 3,000 కొంత తగ్గుదల నిన్న కనిపించింది. కానీ 2 లక్షల వరకు తాకింది వెండి ధర. రెండు రోజుల క్రితం చూస్తే భారీగా వెండి ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. 2 లక్షలకు 1 కేజీ వెండి లభించేటువంటి పరిస్థితి ఉందంటే అది కూడా ఎంత విలువైందిగా ముందుకు వెళ్తుందో చూస్తున్నాం. బంగారంతో పోటీపడి ఎక్కువ స్పీడ్తో దూసుకువెళ్తుంది వెండి. రైట్, ఇవి ఈరోజు ధరలు. బట్ బంగారం ధరలు ఈ భారీ ఎత్తున పెరగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నాయి? ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా? దీనికి సంబంధించి విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశాలేంటి? ఒకటి, మనందరికీ తెలిసిందే బంగారం ఎందుకు పెరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి సలహాదారుడు అంకుర్ జవేరీ ఏం చెప్పాడు అనేది మనం ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఈ బంగారం పెరుగుదలకు సంబంధించి మనం చూస్తుంటాం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఒడిదుడుకులు, ఈ దేశానికి ఆ దేశానికి మధ్య ఉన్నటువంటి వాణిజ్య యుద్ధాలు, ఇక రకరకాల కొన్ని పెద్ద పెద్ద మాటలు ఉంటాయి. అది మనకు అర్థం కాకపోవచ్చు. చిన్న లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది బిజినెస్ మ్యాన్లు అంటే ఇన్వెస్టర్లు ఏదైనా కంపెనీల మీద కానీ లేకుంటే పెద్ద పెద్ద వాటి మీద కానీ ఇన్వెస్ట్ చేస్తుంటారు, అంటే పెట్టుబడి పెడుతుంటారు డబ్బులను. ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా, దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఏది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చమురు మీద ఇన్వెస్ట్ చేసామనుకో, 2 దేశాల మధ్య అస్థిరతల మధ్య ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయం కారణంగా ఒకరోజు అది ఒకేసారి మనం పెట్టిన 1,00,000 10 లక్షలు కావచ్చు, మనం పెట్టిన 1,00,000 జీరో కావచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే సేఫ్గా అందరూ భావిస్తున్నటువంటి వస్తువు బంగారం. అందుకనే పెట్టుబడిదారులందరూ కూడా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఆయుధం బంగారం. అందరూ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి డిమాండ్ పెరిగి, డిమాండ్తో పాటు ఇది కూడా రేటు పెరుగుతుంది అనేది ఒకటి. అయితే ఇందులో అసలు కారణం ఏముందనేది తాజాగా జవేరీ చెప్పినటువంటి వివరణ కనుక చూస్తే, గత కొద్ది నెలలుగా బంగారం ధరలో నమోదైనటువంటి పెరుగుదలలో దాదాపు 20% అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ తగ్గుదల వల్లే ఏర్పడిందంటూ కూడా ఆయన స్పష్టం చేశాడు. అంటే
ఇది ఎప్పటికీ ఉండేటువంటి పెరుగుదల కాదు. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. అంకుర్ జవేరి తన లింక్డ్ఇన్ పోస్టులు పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లోని బంగారం విలువ కన్నా కూడా ఎక్కువగా రూపాయి విలువపైనే ఆధారపడి ఉంటాయి. సో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో ఒకటిగా ఉంది. భారతదేశం బంగారం కొనుగోలు చేసేటువంటి సమయంలో డాలర్లలో చెల్లింపు చేస్తుంది. దీని అర్థం ఏంటంటే రూపాయి బలహీనపడినప్పుడు అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నా కూడా, అంటే వేరే దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా పెరగకపోయినా కూడా మన రూపాయి బలహీనపడుతుంది కాబట్టి మనం డాలర్లోనే వాటిని కొంటాం కాబట్టి ఆటోమేటిక్గా రూపాయి విలువ తగ్గి డాలర్ మరింత బలపడి అక్కడ హెచ్చు తగ్గులు వస్తూనే ఆ కారణంగా బంగారం పెరుగుతుంది. 2025 చివరి నాటికి రూపాయి బలపడేటువంటి అవకాశం ఉందని కూడా చాలామంది ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇయర్ ఎండింగ్కి ప్రస్తుతం డాలర్ విలువ 88 వద్ద ఉన్న 84 వరకు బలపడవచ్చు అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఇయర్ ఎండింగ్ వరకు. అదే జరిగితే ఏమైతే ఇప్పుడు స్థానంగా బంగారం ధరలు అనేది స్థిరంగా వచ్చేస్తాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా ఇప్పుడు కొంత అక్కడ పెరుగుదలలు ఎక్కువ కనిపించట్లేదు, స్థిరంగానే ఉన్నాయి ఇతర దేశాలలో. భారతదేశంలో ఎందుకు పెరుగుతున్నాయంటే రూపాయి తగ్గుదల, రూపాయి బలపడేటువంటి అవకాశం ఉంది ఈ ఇయర్ ఎండింగ్ అంటున్నారు కాబట్టి ఒక్కసారిగా 4.5% వరకు బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు పేర్కొంటున్నారు. అంటే సుమారుగా 5,000 నుంచి 5,000 కంటే ఎక్కువ ఎట్ ఏ టైం తగ్గేటువంటి అవకాశం ఉంది ఇయర్ ఎండింగ్ అంటూ కూడా చెప్తున్నారు. అది క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉంది రూపాయి బలపడే కొద్ది అంటూ కూడా ఈయన పెట్టుబడి సలహాదారులు చెప్తున్నటువంటి విశ్లేషణ. చాలామంది నిపుణులు కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెరిగింది కదా అని విచ్చలవిడిగా ఏ టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. గోల్డ్ ధరలు గ్లోబల్ మార్కెట్లో తగ్గిపోతే ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ధనత్రయోదశి సమయంలో కూడా భారీగా కొనుగోలు చేసేటువంటి వారు రూపాయి బలపడినప్పుడు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కూడా అని కూడా తెలుపుతున్నారు. అందుకనే బంగారం మీద ఇన్వెస్ట్ ప్రకారం అవసరం ఉంటే ఖచ్చితంగా కొంటారు. పెళ్ళిళ్ళు కానీ ఇతరత్ర ఈవెంట్లు ఉన్నప్పుడు తప్పదు ఎంతున్నా కూడా. ఇన్వెస్ట్ ప్రకారం కొనాలనుకునేటువంటి వారు మాత్రం కొంత ఆలోచించి ఏం జరుగుతుంది మార్కెట్లో అనేటువంటి వివరాలను చూసి కొనాలంటూ కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఈరోజు బంగారం ధరలకు సంబంధించినటువంటి ధర వివరాలు అండ్ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు.